నెల్లూరులో మత్స్య అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ పై నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటివి ఏర్పాటు చేసినప్పుడు భారీ ఎత్తున ఏర్పాటు చేయాలని, నెల్లూరు చేపల పులుసుకు ప్రపంచవ్యాప్తంగా పేరుందని, ఇలాంటి ఏర్పాట్లప్పుడు తనతో కూడా సంప్రదిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఎన్ఎఫ్డిపి అధికారులు ఫుడ్ ఫెస్టివల్ అన్నారు, ఇక్కడికి వచ్చి చూస్తే ఆర్గానిక్ సీ ఫుడ్స్ పేరుతో ప్రదర్శన పెట్టారు అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. వేరే విధంగా అనుకోవద్దు, ఇలాంటి ఫెస్టివల్స్ జరిపేటప్పుడు తమను సంప్రదిస్తే భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం మత్స్య సంపద దోచుకోని నెలకొండ పక్క రాష్ట్రాల వారికి దానికి చర్యలకు శ్రీకారం చుడతామని ఆయన తెలిపారు. ఫిష్ ఫెస్టివల్ అని ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేశాడు మన పోలయ్య గారు. ఈ ఫెస్టివల్ మంచి కార్యక్రమం, కానీ ఈ ఆర్గానిక్ అనేది ప్రజల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఉండే హెల్త్ కండిషన్స్లో, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే దీనికి ఫిష్ బెస్ట్ పదార్థం ఏంటంటే ఈరోజు చేప. చేప అనేది కోస్టల్ బెల్ట్ అంతా అందరికీ తెలుసు, దాని విలువ కానీ దాని వాల్యూ కానీ బయట ప్రాంతాల్లో ఫిష్ గురించి పెద్ద తెలీదు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే కోడి, మటను ఇవి తింటే ఏదో మంచిది, బలం అని అనుకుంటారు. కానీ మా ఉదయగిరి సైడ్ కానీ ఇటువంటి దగ్గర అంతా ఎవరు నోట్లో చూడండి కోడి అంటారు. ప్రతి ఒక్కరి నోట్లో నుంచి చేప అని రావాలా. మనకి హెల్త్ వైజ్ ఈరోజు చేపను మించింది లేదు. ఇక్కడే కాదు, ప్రపంచంలోనే చేప అనేది ఈరోజు ఒక హెల్త్కి చాలా మంచిది అనేది ప్రపంచంలోనే తెలిసిన సబ్జెక్ట్ ఇది. మనం ఉండేది మన నెల్లూరు జిల్లా. నెల్లూరు చేపల పులుసు అనేది ప్రపంచంలో పేరు దగ్గ కూరది. నెల్లూరు చేపల పులుసు అనేది మెనూలో ఇక్కడే కాదు, అమెరికాలో కూడా ఉంది. అంటే అంత పేరు గల్ల నెల్లూరు జిల్లా చెప్పాలంటే. బట్ మనము ప్రతి ఒక్కరికి కూడా మనం చేయాల్సింది ఆర్గానిక్ ఫిష్ అనేది కల్టివేట్ చేయడం చిన్న పని కాదు. కానీ ఫిష్ అనేది మన అందరం కూడా ప్రతి ఒక్కరికి అది చాలా మంచిది ఆరోగ్యానికి అనేది ప్రతి ఒక్కరిని చెప్పేది, ప్రచారం చేయండి. ఎందుకంటే నిజంగా కూడా అది మంచిది ఆరోగ్యానికి. ప్రతి ఒక్కరి నోట్లోంచి ఇంకా కోడి లేకపోతే మటన్ అని రాకుండా ఇటువంటిది మనం చేయగలిగితే, ఇటువంటి ఈరోజు పెట్టాడు ఆర్గానిక్ ఫిష్ ఫెస్టివల్ అని. ఈ ఫిష్ ఫెస్టివల్ ఇంకా కొంచెం ఎక్స్పోజ్ చేసి జిల్లాలో పెద్ద ఎత్తున, అదే ఈరోజు చూస్తుంటే ఇక్కడికి వస్తే ఇప్పుడు తెలుస్తుంది మత్స్యకారుల మీటింగ్ ఇక్కడ అని. అక్కడేమో మాకు చెప్పింది ఫిష్ ఫెస్టివల్ అని, ఇక్కడికి వస్తే ఇది మత్స్యకారులది తీసుకొచ్చారు. సో ఈ ఆర్గనైజేషన్ అనేది కరెక్ట్గా చేసి ఉండాల. పోలయ్య గారు ఎక్కడున్నాడు కానీ, పోలయ్య గారు నెక్స్ట్ టైం మీరు చేసినప్పుడు కరెక్ట్గా ఏ కార్యక్రమం మనం చేస్తున్నామో పద్ధతిగా జిల్లా వ్యాప్తంగా మొత్తం మీరు దానికి మా సైడ్ నుంచి ఏదైనా సహకారం కావాలన్నా మేము చేస్తాం. పెద్ద ఎత్తున చేయాలి ఇది చేసేది. ఇది మంచి కార్యక్రమం. కానీ దీన్ని మీరు ఏం చేసి ఉన్నారంటే దాన్ని ఒక ఫిష్, ఆర్గానిక్ ఫిష్ ఇదని చెప్పి పెట్టేశారు. కానీ ఇది కరెక్ట్గా చేయలే. నెక్స్ట్ టైం మీరు ఆర్గనైజ్ చేసేటప్పుడు మా బోటోళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. చేసినప్పుడు జిల్లా వ్యాప్తంగా, మనం రాష్ట్ర వ్యాప్తంగా అని పెట్టావు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా పెద్ద ఎత్తున చేస్తాం. ఇట్లా కాకుండా చేసే కార్యక్రమం ఈరోజు ఒక మంత్రిని తీసుకొచ్చాం. సో మనం చేసేది కూడా ఒక మంత్రి ఎంత టైం, ఆయన టైం ఎంత వాల్యుబుల్ టైం. సో మనము మీరు ఇంకోసారి కూడా నేను మంచిగా చెప్తుండా, వేరే విధంగా అనుకోవద్దు. అది మన మంచికి, అందరికీ మంచిది. సో దట్ ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున మనం చేస్తాము. మత్స్యకారులకు కూడా ఖచ్చితంగా సెంటర్ నుంచి మేము ఏం చేయగలిగితే అది చేస్తామని కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే చాలాసార్లు సోమిరెడ్డి అని చెప్పినట్టు దానికి ఏదైనా ఫండింగ్ ఉంటే వాళ్ళకి కూడా ఈ ట్రాలర్స్ ఏది అన్న చెప్పాడో ఇప్పుడు
తమిళనాడు నుంచి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అనేది మాకు వచ్చింది కంప్లైంట్. దానికి ఏదన్నా ఫండింగ్ ఒకటి అరేంజ్ చేసి నేను కనుక్కున్న ఈ మధ్య దాదాపు 4 కోట్ల దాకా అవుతుంది ఒక్కొక్క దాన్ని ఏమంటారు ట్రాలర్ అనండి లేకపోతే అది. సో అటువంటిది 4 కోట్లు అవుతుంది నేను కనుక్కున్నా. ఎందుకంటే నా ఇంట్రెస్ట్తో ఇక్కడ మనం దాన్ని నేను చేయగలుగుతామా, ఈ బెల్ట్లో మనం కనీసం కంట్రోల్ చేయగలుగుతామేమో అనేది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్లో ఏదన్నా ఫండ్ ఉంటే అటువంటిది దీనికి ఫండింగు ఖచ్చితంగా దాన్ని ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ కూడా మనం కూడా ఒక 3, 4తో స్టార్ట్ చేస్తే కనీసం మనము దాన్ని ఆపగలుగుతాం. మీ అందరికి కూడా అది ఒక స్ట్రెంగ్త్ అవుద్ది, మనకు కూడా ఒక బలం అవుద్ది. అది ఆ బలం మనకు అవసరం. సో దట్ మీరు చెప్పినట్టు వాళ్ళు వచ్చి మన రాష్ట్రంలో మనల్ని కంట్రోల్ చేసి పోకుండా మనం కూడా నిలబడేటట్టుగా మత్స్యకారులు అందులో ధైర్యస్తులు. నేను ఈ మధ్య చూస్తున్నాను, ఒక మాట మీద ఉండేవాళ్ళు, ఒక మాట చెప్తే ఖచ్చితంగా మాట మీద ఉంటున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పింది నాకు చెప్తేనే నేను ఈ మాట మాట్లాడుతున్నా. దానికి ఏం చేయగలుగుతామని ఒకరోజు పిలిపించి అడిగితే దానికి ఇది చెప్పారు. ఖచ్చితంగా దాన్ని చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇవన్నీ కనుక్కుంది కూడా. అసలు దీన్ని ఎక్కడ అవి తయారు చేసేది కూడా పాండిచేరిలో ఉంటాయి. ఆ బోట్స్ తయారు చేసేది కూడా పాండిచేరిలో అని చెప్పారు. దాని కాస్టింగ్ కూడా తెప్పించి చూసాం. దానికి ఏదన్నా మనం చేయగలుగుతామని చెప్పి చూస్తున్నాం. సో మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం ఇటువంటి కార్యక్రమం. దీనికంటే కూడా నెక్స్ట్ ఇయర్ పెట్టే ముందే మా బోటోల దగ్గరకు వచ్చి చెప్తే మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ఎత్తున చేస్తాం. సో దట్ రాష్ట్రం అంతా నెల్లూరు జిల్లా, నేను చెప్పాను కదా, నెల్లూరు చేపల పులుసు ఇక్కడే కాదు ప్రపంచం అంతా పేరు తగ్గది. సో నెల్లూరులోనే పెడతాము ఆ కార్యక్రమం కూడా. నెల్లూరులో ఈసారి నెక్స్ట్ ఇయర్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా పెద్ద ఎత్తున చేసి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి పిలిపించి ఇన్వైట్ చేసి మీ అందరితో మేము కూడా దాంట్లో పాల్గొంటాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ 2వ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.